అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బెడద ఎదుర్కొంటుంది. వలసల తాకిడి అధికమైంది. ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేసే స్థితికి తీసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసల బాట పట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి పోటీగా దిగిన నేపథ్యంలో ఆయన్ను సరితూగేలా మాజీ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపింది వైఎస్ఆర్సీపీ. దీంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఏలూరు, జగ్గయ్యపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన వారి సేవలు వినియోగించుకుంటుంది. ఇదే క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థానచలనం కల్పించింది. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీగా మార్పులు చేర్పులు చేసింది. పలు విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను అపాయింట్ చేసింది. తాజాగా పార్టీకి 4 కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకి కూడా చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి సహా పలు నియోజకవర్గాల్లో యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటికే ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా హోదా కూడా లభించింది.